తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జూలై 31 వరకు ఉభయ సభలు నడపాలని బీఎస్సీ మీటింగ్ లో నిర్ణయించారు. మొత్తం 8 రోజులు సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపనున్నారు. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా వచ్చి గన్ పార్క్ అమర్ల స్తూపం కాడ ఎయిటింగ్ చేస్తుంటే ఆకల్రా వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్ వచ్చినాక నివాళులు అర్పించారు. సీదా అసెంబ్లీకి నడిచిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా. ఒక్కొక్క సర్పంచ్ దాదాపు 60 నుంచి 70 లక్షలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల మరి వాళ్ళంతా కూడా ఇబ్బందికి గురవుతున్నటువంటి సందర్భంలో ఏలువల్లి ఉన్నప్పుడు ఏకానా బాకీ లేదని గొప్పగా చెప్పి ఇప్పుడేమో ఒక్కొక్కరికి 60-70 లక్షల బిల్లులు పెండింగ్ లో పెట్టినామని ఒప్పుకున్నట్టే. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ సార్ను కొలుచుకొని పాదయాత్ర చేసిరు అసెంబ్లీ దాకా రైతులను పట్టించుకోవాలని. రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం 500 రూపాయలు మరి వడ్లకు ఇస్తామని చెప్పినటువంటి బోనస్ కూడా 2 పంటల కొనుగోలు జరిగినా ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. జాతీయ గీతం తోటి అసెంబ్లీ చాలా అయ్యింది. ఎవరి పార్టీ కండు వాళ్ళు మెడల్ వేసుకొని వచ్చిండ్రు. మొన్నటికి ఇప్పటికి 10 మంది ఎమ్మెల్యేలు తగ్గిరు బీఆర్ఎస్ కు. వీళ్ళంతా సపరేట్ కూకుంటాము మాకు సీట్లు కావాలని కోరిరట స్పీకర్ సార్ను. రోడ్ల టక్కరే కాలం చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను దలుచుకొని కార్యం నడిచింది ఫస్ట్ నాడు. కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయన గారు కానీ సాయన గారి కుమార్తె వారసురాలు లాస్య నందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. వరుసగా ఏదో పగబట్టినట్టే నల్లగొండలో ప్రమాదం, తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం, ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది. అధ్యక్ష, అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి లాస్య గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద శ్రీ గణేష్ సార్ గెలిచిండు. మేము కూడా వారికి పోటీ ఉన్నా కూడా ఏనాడు కూడా పోటీగా భావించకుండా మాతోటి కలిసి ఉండి అన్ని విధంగా సహాయ సహకారాలు అందించేవారు వారు లాస్య నందిత గారు. ఇక మల్లారెడ్డి సార్ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సారు ఈ సాయం చేయాలన్నాడు. ఎంత అవినీతి రహితంగా అంటే వాళ్ళ ఉండడానికి కంటోన్మెంట్లో ఇల్లు కూడా లేకుండా ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయించి వారికి ఘనంగా నివాళి అర్పించాల్సిందిగా అన్ని పార్టీల లీడర్లు సాయన్నను లాస్య నందితను యాద్ చేసుకున్నాక సభ రేపటికి వాయిదా పడ్డది. అటు ఇంకా స్పీకర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి 9 రోజులు నడిపియాలని డిసైడ్ చేసిండ్రు. ఎల్లుండి బడ్జెట్ పెడతారు. జాబ్ క్యాలెండరు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము, దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి అన్ని సబ్జెక్ట్స్ పైన సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మాట్లాడాలంటే ఎక్కడ భయపడ్డాం? మీరు భయపడతా ఉన్నా మేమా? ఇంతకు అసెంబ్లీలో కేసీఆర్ సార్ రెడ్డి బీఎస్సీ మీటింగ్ లేడని దేవులాడుతున్నారా? హియ్యాలో కూడా రాలే. సొంత పార్టీ దళిత ఎమ్మెల్యేకి సంతాపం ప్రకటించే కార్యానికి దుమ్మా కొట్టిండు. కానీ పార్టీ ఆఫీసులకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను విలువనంపుకొని అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఎట్లా కొట్లాడాలనే పాఠం చెప్పిండు అధ్యక్షుల వారు. అగో సార్ చెప్తుంటే ఇటు మహమ్మద్ అలీ సాబ్ ఖాన్ చెల్లి అటు కొసకు మల్లారెడ్డి సార్ దాకా ఎంత ముద్దుగా రాసుకుంటున్నారు. ఈ మీటింగ్ కూడా 5 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ దుమ్మా కొట్టిండు. ప్రధాన ప్రతిపక్ష లీడరు రేపటికెళ్ళని అసెంబ్లీకి వస్తాడో మరి? వస్తారు, తప్పకుండా వస్తారు.